బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేయడం దయ్యాలు వేదాలు వలించినట్లుందని జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ ను నిలువరించడానికి బీజేపీ బీఆర్ఎస్ కుట్ర పన్నాయని ఆరోపించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎవరికి క్వింటాకు 3000 రూపాయల మద్దతు అందిస్తామన్నారు. అదనంగా చేస్తున్నాం ఇవాళ మేము. నిన్నటి వరకు నువ్వు అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తున్నాం. ఇవాళ మేము అమలు చేసే ఉచిత రవాణా కానీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కానీ, గృహ అవసరాలకు 500 రూపాయలకి సిలిండర్ సౌకర్యమే కానీ, ఇవన్నీ నువ్వు నిన్నటి వరకు అమలు చేసిన కార్యక్రమాలకు అదనంగా చేస్తున్నా. చేసినాడే టఫ్ అని చేసిన ఎన్నిక ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక గతంలో ఇది భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. గతంలో ఈ స్థానం భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం ఇది. నాకు ఒకటే, నా జగిత్యాల నాకు వాస్తవంగా ప్రజా జీవితం రాజకీయంగా జన్మనిచ్చింది జగిత్యాల. అటువంటి ప్రాంతానికి నేను సేవ చేయాలనేటువంటి ఒక తపనతోని నేను నిజామాబాద్ ఆప్ట్ చేసుకున్నాను. అటువంటి తపనతో నిజామాబాద్ ఆప్ట్ చేసుకున్నాను. నా పార్టీ కూడా గైడెన్స్ ఇచ్చింది, ఎందుకు నువ్వు పద్మవ్యూహంలో దొత్తున్నావు అని చెప్పాను. నేను చెప్పిన నేను పద్మవ్యూహంలో చూస్తున్నా అని చెప్పాను. నేను గెలిస్తే అర్జునుడిని అవుతా, పోతే అభిమన్యుడిని అవుతా. గెలిస్తే అర్జునుడిని అవుతా, పోతే అభిమన్యుడిని అవుతా. ఎట్లైనా చరిత్ర నిలిచిపోతే, ఎట్లైనా చరిత్ర పుట్టాలని